విశాలాక్ష్మి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంట్లో పూజకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక తులసి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత విశాలాక్ష్మి, బసవరాజు, బామ్మగారు అందరూ కూడా తన మీద చాలా కోపంగా ఉంటారు. ఇక వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత తులసి కూడా ఇంటి కోడలిగా పూజ చేద్దాం అనుకుని అక్కడికి వస్తూ ఉంటుంది. విశాలాక్షి చాలా కోపంగా, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు కానీ కోడలివి మాత్రం కాలేదు. ఈ ఇంట్లో పూజ చేసే అర్హత నాకు, నీలిమకు మాత్రమే ఉంది. నువ్వు పూజ అయ్యే వరకు మర్యాదగా బయటికి నడు అని ఇక విశాలాక్షి చాలా కోపంగా చెప్పేసరికి సిద్ధు కూడా అది కాదమ్మా అని చెప్పబోతూ ఉంటాడు. అయినా కానీ విశాలాక్షి గట్టిగా సిద్ధు నోరు మోయిస్తూ ఉండేసరికి ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. తులసి ఇక బయటికి వచ్చి ఎలా వ్రతం పూర్తి చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటుంది. పెళ్లి తర్వాత మొదటిది కదా చేసుకోవాలి అని తులసి అనుకుంటూ ఉండగా తనకి ఇక అద్దం రూపంలో అమ్మవారి ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే గుమ్మం బయట అద్దం పెట్టుకొని అందులో అమ్మవారి రూపాన్ని చూసుకుంటూ ఖుషిని పక్కన పెట్టుకొని ఇక తులసి వ్రతం మొత్తం కూడా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. తులసి అలా వ్రతం చేస్తూ ఉంటే విశాలాక్ష్మి, బసవరాజు వాళ్ళు చాలా షాక్ అయిపోతూ ఉంటే సిద్ధు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక వ్రతం పూర్తయిన తర్వాత తాంబూలం ఇవ్వడం కోసం జానుకి ఫోన్ చేసి రమ్మని చెప్తూ ఉంటుంది. జాను అక్కడికి వచ్చిన తర్వాత ఇక తన చెల్లెలకి తాంబూలం ఇస్తూ ఉంటుంది. జాను కూడా తులసికి బొట్టు పెట్టి తనని దీవిస్తూ ఇక ఒకరికొకరు తోడుగా ఉండండి అని తులసికి జాను చెప్తూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో